దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని. సంతోషంగా లేకుండా కూడా ఉన్నప్పుడు కూడా ఏం చేయాలనంటే, నేను దేవుణ్ణి బట్టి సంతోషంగా ఉన్నానని చెప్పి మనం ఎప్పుడైతే విశ్వాసంతో ఒప్పుకుంటామో తిరిగి వెళ్తున్నప్పుడు ఆయన సంతోషాన్ని ఇచ్చి పంపించే దేవుడు సజీవుడు. మన దేవుడు ఆయన బ్రతికించే దేవుడు, మృతులకు జీవాన్ని ఇచ్చే దేవుడు ఆయనే. లేనిదాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా చేసే దేవుడు ఆయన. నల్లగున్న వెంట్రుకలను తెల్లగా చేయగలడు ఆయనే. తెల్లగున్న వెంట్రుకలను నల్లగా చేయగలడు. శూన్యములో సమస్తము సృజించే దేవుడు ఆయన. అయ్యా కలర్ వేసుకుంటే అయిపోయా అని చెప్పి అనొచ్చు, కానీ నువ్వు కలర్ వేసుకుంటే 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు ఉంటుంది. కానీ దేవుడు కనుక నీ వెంట్రుకలను తెల్లగా చేసిననుకో, ఎప్పుడు తెల్లగానే ఉంటాయి. ఒకవేళ దేవుడు నల్లగున్న వెంట్రుకలను ఆయనే తెల్లగున్న ఇంటికలను నల్లగా చేసిందనుకో, ఇక నువ్వు కలర్ వేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. అయితే దేవుడు ఏదైతే చేస్తాడో, దేవుడు ఒకవేళ నీకు నల్లగున్న వెంట్రుకలను తెల్లగా చేస్తే నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అని బైబిల్లో రాయబడ్డది. ఇది దేవుడే చేస్తాడట. కొంతమంది తెల్లగా ఇంటికలు కాగానే ఏం చేస్తారు? కలర్ వేస్తారు. అంటే దేవుని సృష్టిని నువ్వు ఏం చేస్తున్నావు అంటే, దేవుడు నీకు ఇచ్చిన ఆ స్థితిని నువ్వు ఏం చేస్తున్నావు అంటే ధిక్కరించి నీకు నచ్చిన కలర్ను వేసుకుంటున్నావు. చాలామంది కలర్లు వేస్తారు నెత్తికి. మనం కలర్లు వేయొద్దు. దేవుడే నీకు అట్లా ఉండాలి వెంట్రుకలను దేవుడు పెడుతున్నాడు. ఆయనకు నచ్చినట్టు నేను తయారు చేసుకుంటున్నాడు. గమనించండి. దేవుని నామానికి వర్తమానం ఇది కాదు, కానీ ఎందుకు అలా మాట్లాడాలనే ఆలోచన నాకు కలిగింది. ఈరోజు నేను దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు నాకు ఒక వాక్యాన్ని బయలుపరిచాడు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనములో నుండి దేవుడు ఈ రీతిలో, లోబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజ సేవకులందరికీ అతని సంస్థానములలోనున్న జనులందరికీ తెలిసేయున్నది. హల్లెలూయా. ఇంకా కింద చూసినట్లయితే, నేటికి 30 దినముల నుండి రాజు నొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను. అల్పురాలు, అయోగ్యురాలు, బీద వ్యక్తి, తల్లిదండ్రులు లేనిదైన ఈ ఎస్తేర్ అనే వ్యక్తి చూసినట్లయితే కల్దీల రాజైన ఆ షూషాను కోటలో పరిపాలన చేస్తున్న అహేష్వరోసు స్వయంవరాన్ని ప్రకటిస్తే, స్వయంవరానికి అనేక మంది కన్యకలు వచ్చారు. ఆ కన్యకలలో మరి ఎస్తేరు కూడా వచ్చింది. ఆమె రాలేదు. ఆమెను బలవంతంగా తీసుకొని ఆనాటి కాలంలో ఉన్న ఆ సైనికులందరూ కన్యకలందరిని అక్కడికి తీసుకొచ్చినప్పుడు ఏ కన్యక కూడా అహేష్వరస్ రాజుకు నచ్చలేదు. కానీ దేవుని కృప పొందిన, దేవుని దయ పొందిన, దేవుని యొక్క చిత్తానుసరంగా నడుచుకుంటున్న, దేవుని యొక్క వెలుగు తన ముఖములో నింపుకున్న ఎస్తేరు మాత్రమే రాణిగా ఎన్నిక చేయబడ్డది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామం. ఎస్తేరు మాత్రమే ఎన్నిక చేయబడ్డది. ఈ ఎస్తేరు రాజు సముఖములో రాజుకు భార్యగా ఉండి రాజ కిరీటాన్ని ధరించుకొని, రాణికి ఇవ్వబడిన కిరీటాన్ని ధరించుకొని రాజుతో పాటు పరిపాలన చేస్తూ ముందుకెళ్తున్న కాలములో రాజు తను పరిపాలన చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు హామాను ఒక కుట్ర చేస్తున్నాడు. హామాను కుట్ర చేస్తున్నప్పుడు రాజు ఎస్తేరుకు ఇంచుమించు 1 నెల రోజులు ఎడమున్నాడట భార్యతో. ఇంకా భార్య బాగోగులు పట్టించుకోకుండా 1 నెల రోజుల కాల వ్యవధిలో సాతానుడు ఎన్నో కుట్రలు చేస్తున్నాడట. హల్లెలూయా. సాతానుడు ఎన్నో కుట్రలు చేస్తున్నాడట. బైబిల్ వాక్యం అంటుంది, ఆది కాండములో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుని వాక్యం రాయి. పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు,
భర్త భార్యకు, భార్య భర్తకు ఎడబాసి ఉండకూడదని ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా రాయబడి ఉంది. వివాహమైన వ్యక్తుల గురించి చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. యవ్వన దశ వచ్చిన వ్యక్తుల గురించి చెప్తున్నాడు ఆయన. యవ్వన దశ రాగానే చూడు, ఆదాము యవ్వన దశలో అంటే తయారు చేసినప్పుడు ఆయన యవ్వన దశలోనే ఉన్నాడు కాబట్టి అతడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని అతని కొరకు సాటి అయిన సహాయమును దేవుడు చేసి ఇక్కడ 30 రోజులు ఎడమ ఉండేసరికి చూడండి దైవజనమా, హామాను అంటే సాతానుకు పోల్చబడ్డది. అహేషరుసు రాజులో యూదా జాతిని అంతా సంహరించే కుట్రబన్ని నాశనం చేసడానికి పూనుకొని ఉన్నాడు. అప్పుడు చూసినట్లయితే దైవజనమా, 30 రోజుల నుండి ఎస్తేరు తన దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి ఈ కుట్ర గురించి ఎస్తేరుకు మొర్దెకై నపుంసకుల ద్వారా వర్తమానం పంపాడు. అది తెలుసుకున్న తను తన పినతండ్రితో లేదా బాబాయితో మాట్లాడుతున్నమాట. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని తన అంతర్గృహములోనికి వెళ్ళకూడదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. సొంత భార్య కూడా వెళ్ళకూడదు. గమనించండి, ఇక్కడ ఒక మర్మము దాచిపెట్టి దేవుడు పిలవకుండా క్రీస్తు కన్యకలమైన క్రీస్తుని వివాహం చేసుకొని ఉన్న మనము కూడా దేవుడు పిలవకుండా ఆయన అంతర్గృహములో, ఆయన కాపురం ఉండే స్థలములో, ఆ పరదేశిలో, ఆ పరలోకములో మనము కూడా చేరమండి. హల్లెలూయా. మరి నువ్వు చేరాలంటే ఏం చేయాలి? దేవుడు నీ పైన దయ ఉంచాలంటే నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి అని చెప్పి ఆలోచన చేసినట్లయితే కింది భాగానికి వచ్చినట్లయితే రాజభూషణము ధరించుకొని అని రాయబడింది. ఇక్కడ మనము పోరాడున్నది శరీరులతో కాదు. ఇంతకుముందు దైవజనరాలు చెప్పింది, ఆకాశ మండలం మీద పోరాడుచున్న దురాత్మల సమూహముతో. రాజభూషణము రాణి అయిన ఎస్తేరు నిన్ను నన్ను ఆయనే తన సన్నిధికి దేనికి పిలిచాడు అనంటే రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన నిన్ను నన్ను పిలిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. రాజులైన యాజక సమూహముగా, ఆయన సొత్తైన ప్రజగా నిన్ను నన్ను ఆయన పిలిచాడు. దాసులుగా ఉన్న నిన్ను నన్ను రాజుగా చేయడం కొరకు, బానిసగా ఉన్న నిన్ను నన్ను బలవంతుడిగా చేయడం కొరకు, ధనవంతుడిగా చేయడం కొరకు, ఆయన వధువు సంఘముగా ఒక రాణిగా నిన్ను చేయడం కొరకు ఆయన నిన్ను పిలుచుకున్నాడు. ఆయన హల్లెలూయా. ఏం చేసిందట? ఆయన నిన్ను పిలుచుకున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు దేవుని యొక్క అంతర్గృహములోనికి వెళ్ళాలి అని అంటే, ఆయన అంతర్గృహములోనికి వెళ్ళాలి అని అంటే నువ్వు ప్రభు దయను సంపాదించుకోవాలి. ఇక్కడ సంఘములో. హల్లెలూయా. ప్రభు దయను ఏం చేయాలి? సంపాదించుకోవాలి. అందుకనే మనం ఏమంటా ఉంటామంటే, నా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి, వీళ్ళ సహాయం కోరుతూ ఉంటాం. రెండోది, మనము కూడా ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ ఎస్తేరు కూడా ఏం చెప్పింది అని అంటే, నా కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనములో రాయబడింది, ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధమైన పట్టుదలతో మెలకువగా ఉండి ప్రార్థన చేయడం ఇక్కడ రాయబడి ఉంటది. దైవజనమ. హల్లెలూయా. దేని కొరకు? రాజు అంతర్గృహములో ప్రవేశించాలి అంటే నీకు ప్రార్థన కలిగి ఉండాలి. ప్రభు దయను నువ్వు సంపాదించుకోవాలి అని అంటే, ప్రభు ఎదుట పోయి నువ్వు నిలబడినప్పుడు ఆయన నీ పట్ల కనికరము చూపెట్టి ఆయనకు చేర్చుకోవాలంటే తన బంగారపు దండము నీ వైపు చూపెట్టాలి అని అంటే నువ్వు ప్రభు దయను సంపాదించుకోవడం కొరకు తన సంఘములో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. గట్టిగా చెప్పనై పడదాం. రాజభూషణము ధరించుకోవాలి. కిరీటము. స్మరణలో ఉన్న సంఘపు దూతకు అపోస్తులుడైన
యోహాను ద్వారా ఒక లేఖ రాయిస్తా ఉన్నాడు. ఇదిగో ప్రతి దినాలు ప్రకటన గ్రంథములో రాయబడి ఉంటుంది, 10 దినములు నీకు శ్రమ కలుగును, మరణం వరకును నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తా అంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున రాజభూషణము ధరించుకోవాలి. రాజ కిరీటము, రాణి పెట్టుకోవాల్సిన కిరీటము నువ్వు పెట్టుకోవాలి. ఎఫెసీ 6వ అధ్యాయములో సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ప్రభు సన్నిధికి నువ్వు వెళ్ళాలి అంటే ఆయన నీకు ఇచ్చిన సర్వాంగ కవచములను, ఆ భూషణములను నువ్వు ధరించుకోవాలి. హల్లెలూయా. ఇవి ధరించుకోకుండా ఈ రక్షణ వస్త్రము, ఆ రాజభూషణమును ధరించుకోకుండా ప్రభు సన్నిధికి వెళ్తే, ఎస్తేరు గ్రంథములో ఈ ఎస్తేరు రాజు సన్నిధికి వెళ్ళక మునుపు ఇంకొక వ్యక్తి ఒక దూర ప్రాంతంలో నుండి ఒక సమాచారాన్ని గమనించండి. ఆ సమాచారాన్ని తీసుకొని రాగానే రాజు పిలవకుండానే రాజు సన్నిధికి తొందరపడి వాడు వెళ్ళాడట. వెళ్ళగానే ప్రభు దయ వాని మీదికి రాలేదట. వాడు సిద్ధపడి వెళ్ళలే. నా వైపు చూడాలి దైవజనమా. వాడు ఏం చేయలే? సిద్ధపడి వెళ్ళలే. ప్రభు దయను సంపాదించుకొని వెళ్ళలే. ప్రభు సన్నిధికి వెళ్ళాలి అంటే, ఒక రాజ్యం వెళ్ళాలి అంటే ఆయన భూమి మీద నీకు ఒక రాజభూషణాన్ని ఇచ్చాడు, రాజవస్త్రాన్ని ఇచ్చాడు. ఇదే కాదు, నువ్వు ప్రభు దయను సంపాదించుకొని సిద్ధపడి వెళ్ళాలి. వీడాలా వెళ్ళలే. బైబిల్లో ఉంటేనే మర్చిపోవటం ఉంటుంది. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారట, లేదా ఒక యజమానుడట పెండ్లి విందును సిద్ధపరిచి భోజనం చేయటకు అనేకులను రమ్మని చెప్పి 10 మందే వచ్చారట. కొంతమంది రాలేదట. ఒకడు వచ్చి కూర్చున్నాడట. గమనించండి, ఒకడు వచ్చి కూర్చున్నప్పుడు అందరికీ ఆయన ఇచ్చిన వస్త్రం, పెండ్లి విందుకు రావాలి అంటే ఒక వస్త్రము కలిగి ఉండాలి. ఆ వస్త్రము కలిగి ఉన్న ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మంచిగా మందలిచ్చి పలకరించి మంచిగా భోజనం చేయండి, మంచిగా భోజనం చేయండి అని చెప్పి మాట్లాడుతూ వెళ్ళినప్పుడు చివరికి ఒక వ్యక్తి కూర్చున్నాడట. వాడు తలకాయ కిందికి వేసుకొని కూర్చున్నాడు. అప్పుడు ఈయన అంటున్నాడట, పెళ్లి యజమాని ఏమంటున్నాడట అంటే, సహోదరుడా లేదా స్నేహితుడా నీ వస్త్రం ఏది అని అడిగిండట. అప్పుడు తలకాయ అట్లనే చెప్పిండట. ఏం చెప్పిందంటే, వీని కాళ్ళు రెక్కలు కట్టేసి వీన్ని ఆ చీకటి బిలములో పడవేయండి అని చెప్పగానే వాని వెంబడ తీసుకొని కాళ్ళు రెక్కలు కట్టేసి తీసుకొని వెళ్తూనే ఉన్నారట. ఈ ఎస్తేరు రాజు సమ్ముఖానికి వెళ్ళక మునుపు కూడా ఒక వ్యక్తి రాజు సన్నిధికి, రాజు ఆజ్ఞ లేకుండా, రాజు ప్రమేయం లేకుండా, రాజు పిలువందే తన అంతర్గృహములోనికి వెళ్ళిండట. హల్లెలూయా. వెంబడే రాజు కోపముతో ఉగ్రుడై ఏం చేసిందంటే, వెంబడే వాడిని తీసుకొని ఉరి తీయండి అని చెప్పగానే వెంబడే వాడిని సైనికులు వచ్చి పట్టుకొని పోతుంటే, రాజా నీకు సంబంధించిన ఒక సమాచారం నేను తీసుకొచ్చాను అంటే కూడా వాని యందు రాజు కనికర పడక వాడిని ఉరి తీయించి ఉన్నాడు. దైవజనమ. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, ఇక్కడ ఎస్తేరు రాజభూషణము ధరించింది. రాజు ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణం తన రాజాసనము మీద రాజు కూర్చొని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలవబడి ఉండుట రాజు ఆమె యందు అతనికి, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. అంతకుముందు వాడు వచ్చినప్పుడు వానిలో దయ కలిగిందా? కలగలే. చదువురా. రాజు తన చేతిలో ఉన్న బంగారపు దండమును ఎస్తేరు తట్టిలా చాపగా
ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కోనను ముట్టెను. రాజు రాణి అయినా ఎస్తేరు నీకేమి కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున ప్రతి వ్యక్తి వర్ధిల్లుతాడండి. అప్పటి వరకు 30 రోజులుగా అతనికి తన భర్తకు దూరం ఉన్నది. మధ్యలో సాతానుడు ఎడబాపి, భర్త భార్యల మధ్యలో ఎడబాపి ఎంతో కుట్ర చేసిండు. ఇప్పుడు తన భర్త దగ్గరికి తను వెళ్ళాలంటే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందట. తన జాతిని కాపాడుకోవడం కొరకు, తన వంశాన్ని కాపాడుకోవడం కొరకు, తన బంధువులను కాపాడుకోవడం కొరకు ఎన్నో ప్రయత్నాలు. బయట చేస్తే నడవలే. హల్లెలూయా. ఉపవాసం ఉండి రాజభూషణం ధరించుకొని రాజు సన్నిధికి వచ్చి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని దేవుని వైపు చూస్తూ ఇంకేమంటున్నదో తెలుసా? ఒకవేళ రాజు సన్నిధికి రాకమునుపు తన బాబాయితో అంటున్నది, ఒకవేళ నేను నశించదను అంటున్నది ఆమె. హల్లెలూయా. తన ప్రాణాలు పణంగా పెట్టి వచ్చింది. అప్పుడు రాజు దగ్గరికి రాగానే రాజు అంటున్నాడు, బంగారపు దండెము ఆమె వైపు చాపిండి. ఎందుకంటే 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభు దయను సంపాదించుకొని పరిశుద్ధాత్మను పొందుకొని ప్రభు సకల ఆజ్ఞల చొప్పున సకల మర్యాదల చొప్పున నడుచుకొని అన్నపానములు మానుకొని గుద్దులాడుకుంటూ డిస్టర్బెన్స్ పెట్టుకుంటూ కాకుండా ప్రేమతో ప్రార్థనలో గడిపి వచ్చి భూషణము ధరించుకొని రాజు యొక్క దయను సంపాదించుకొని కొనను ముట్టుకొని పక్కకొచ్చి కూర్చున్నదట. అప్పుడు రాజు అంటున్నాడు, నీకేం కావాలి బిడ్డ? రాజ్యములో సగం మట్టుకు నువ్వు అడిగితే నేను ఇస్తానని మాటిస్తుంటూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఈరోజు సంవత్సరాల క్రితము నేను సినిమాలు చూసినప్పుడు కొంతమంది మునులు గమనించండి, వారు యోగాలు చేసి సంవత్సరాల తరబడి పూజలు చేస్తే ఎవరో ఒక వ్యక్తి వచ్చి ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అంటే నాకు ఇది కావాలనంటే అతడు అది పొందుకునేది అని చెప్పి ఆ రోజులలో అనేది దైవచనమా చూసేది. హల్లెలూయా. కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదో మనందరికీ తెలుసు. కానీ బైబిల్ దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ప్రభు దయను పొందుకునే అంతవరకు నువ్వు శ్రమల గుండా నడిపించబడతా ఉన్నావు కావచ్చు, ప్రభు దయ ఇంకా నీకు తటస్థించలేదు కావచ్చు, ప్రభు నిన్ను ఎడబాపి ఉంచి ఉన్నాడు కావచ్చు, సాతానుకు నీ మధ్యలో నీ భర్త అయిన దేవుని మధ్యలో ఆయన భర్త అని రాయబడి ఉంది. హల్లెలూయా. నీకు నువ్వు దేవునికి మధ్య సంబంధము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని రాయబడి ఉంది. ఆయన శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్నొక కుమారుడిగా చూస్తున్నాడు, వధువు సంఘముగా చూస్తున్నాడు, భార్యగా చూస్తున్నాడు, వివిధ రకాలుగా ఆయన చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అయితే నీకు ఆయనకు మధ్యలో సాతానుడు ఎడబాపిండు. హల్లెలూయా. ఏంది ఈ ఎడబాపుడు ఎట్లా వచ్చింది అని అంటే, సాతానుడు ఊరికే మధ్యలోనికి చొరబడతాడా? హల్లెలూయా. మన మధ్యలో పెట్టిన చొరబడతాడా? అపవాది మన లోనికి రావాలి అంటే మనం నిద్రపోతేనే వస్తుందట. హల్లెలూయా. మనము మెలకువగలిగి లేకపోతే అపవాది మనలో దూరుతాడట. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకములో ఉన్నప్పుడు చివరి రాత్రి మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువ ఉండి ప్రార్థన చేయండి అన్నాడు ఆయన. ఈరోజు చాలా మంది ప్రార్థనలు లేక యేసు ప్రభు స్వరం వినక అనేక సంవత్సరాలు అవుతుంది. అయితలేదా? యేసు ప్రభు స్వరం వినక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను ఈరోజు పొద్దుగాల ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక దర్శనం చూసిన.
కొన్ని అంజూర పండ్లు నా చేతికి ఇస్తున్నారు ఒక వ్యక్తి. అంజూరపు పండ్లు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. ఫలములు, అంజూరపు ఫలములు ఒకవేళ ఆత్మ ఫలములు కావచ్చు. ఆత్మ ఫలములు 9. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందాలి. దేవుని స్వరాన్ని వినే వ్యక్తులమై ఉండాలి. ఆయన ఏమంటున్నా, ప్రభు దయను మనం సంపాదించుకున్నట్లయితే ఆయన ఏమంటున్నాడు, నా రాజ్యంలో సగం మట్టుకు నేను ఇస్తాను, ఏం కావాలని అడుగు అంటున్నాడు ఆయన. అందుకని 33వ వచనంలో ఆయన అంటున్నాడు, నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతుకు అంటున్నాడు ఆయనే. మనము మొదట ఆయన నీతిని కాదు వెతికేది. ఎందుకు ఆయన నీతిని వెతకట్లేదు? ఆయనను అన్యాయం చేయడం కొరకే, అన్యజనులు ఎదుట ఆయన నామం అవమానపరచడం కొరకే మనం ముందుకెళ్తున్నాం. ఆయన నీతిని మొదట వెతుకుతున్నామా? ఏ ఒక్క రోజైనా ఈరోజు ప్రాంప్ట్గా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నేను వాక్యానుసారంగా జీవించిన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారండి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి నైవేద్య జకరి అనే వ్యక్తులు లూకా సువార్తలో రాయబడి ఉంటుంది. 1వ అధ్యాయంలో వారిద్దరు బహుకాలము నిండిన వృద్ధులు, వారు ప్రభు యొక్క సకల మర్యాదల చొప్పున వారు జీవించుచూ ఉండిరి అని చెప్పి రాయబడింది. ప్రభు యొక్క సకల మర్యాదలు అంటే దేవుని ఆజ్ఞల చొప్పున వారు బహుకాలము వృద్ధులయ్యేంత వరకు దేవుని ఆజ్ఞలు పాటిస్తూ వచ్చారట. ప్రభు దయ వారి మీదకి వచ్చి గాబ్రియల్ దూత ద్వారా వారికి వర్తమానం వచ్చింది. హల్లెలూయా. ఏమంటున్నది చూడండి ఆ భాగము. 1వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకరు. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం అంటే పాస్టర్ గా చేయించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడెను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుణ్ణి కనును, అతనికి యోహాన్ అని పేరు పెట్టుదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. ప్రభు దయను సంపాదించుకున్నది కుటుంబము. హల్లెలూయా. 80-90 సంవత్సరాల వయసు వరకు కూడా వీరు ఆసక్తితో ప్రభు దయను సంపాదించుకొని వెళ్ళారు. ప్రభు దయ వీరికి వచ్చింది. గొడ్రాలనే నింద కొట్టివేయబడ్డది. భూమి మీద యోహాను లాంటి మనిషి ఒక్కడు లేడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంత శ్రేష్టమైన వ్యక్తి యోహానును దేవుడు వారికి అనుగ్రహించాడు. దైవజనమ. హల్లెలూయా. రీబా దరమ కదరలరబదన శబదరలరబ రీమా దరమ కదరలరబదన శబదరలరబ. థ్యాంక్ యూ జీసస్. ఎవరో ఒకరికి ఇగో ఈ భాగములో, ఈ పాపడ భాగములో ఏదో ఒక సమస్యతో ఉన్నట్టు దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఏమైందమ్మా? ముందుకురా. ఈ పాపడ భాగంలో నీకున్నా ముందుకు వచ్చినట్లయితే రండి, ఈ సైడ్ రండి తమ్ముడు, కెమెరా దగ్గర రా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ పాపడ భాగంలో ఏమవుతుంది? ఈ పాపడ భాగంలో వాస్తవేనా? ఈ పాపడ భాగంలోనే ఎప్పటి నుండి? గంట ముందు నుండి. దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. మా జీవం గల తండ్రి, సర్వశక్తి గల దేవాని కొందనాలు. పరిశుద్ధ ఆత్మ తండ్రి, ఈ యొక్క పాపడ భాగమును అయా నా తండ్రి, ఈ తలలో ఉన్న బలహీనత గురించి నువ్వు బయలుపరుస్తున్నావు తండ్రి. నీ గాయపడిన హస్తము చేత మీరు తాకి ఈ నొప్పి నుండి విడిపించండి. నజరేయుడైన యేసు నామములో ఈ బలహీనత ఈ బిడ్డను విడిచి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యము దయచి, నొప్పి నుండి పరిపూర్ణ విడుదల దయచి యేసు నామం పేట ప్రార్థించండి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. నీకున్నదని నాకు తెలుసు, కానీ ఈ విషయం గురించి నేను ఎప్పుడు పిలవలేదు, కానీ నువ్వు కూడా వచ్చినావు. దేవునికి మహిమ. హల్లెలూయా. తండ్రి స్తోత్రం. మీ కుమారుడు కూడా ముట్టండి. ఈ యొక్క భాగములో ఉన్న బలహీనతను నజరేయుడైన యేసు నామములో గద్దిస్తున్నాను.
తండ్రి స్వస్థపరిచి మంచి ఆరోగ్యము దయచేయమని యేసు నామం పేట ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ జకరియా ఎలిజబెత్లు దేవుని సన్నిధిలో సకల మర్యాదలు చొప్పున వారు జీవిస్తూ ప్రభు దయను ఎస్తేరు సంపాదించుకున్నట్టుగా వారు సంపాదించుకున్నారు దైవజనమా. అప్పుడు పరలోకము నుండి ఒక దూత తన యొద్దకు దిగి వచ్చి వర్తమానం తెలియజేస్తా ఉన్నది. ఇదిగో నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు ఒక కుమారుణ్ణి కంటది, అతని పేరు యోహాన్ అని పేరు పెడుతూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. ఈరోజు ప్రభు దయను సంపాదించుకుంటున్నామా? ఎస్తేరు రాజు సన్నిధికి వెళ్ళేంత వరకు తనలో ఒక భయం, తనలో ఒక వేదన, ఇద్దరికి ఎడబాటు ఉన్నది, నెల రోజుల ఎడబాటు. నీకు యేసు ప్రభుకు ఎన్ని రోజుల ఎడబాటు ఉన్నది ఒకసారి గమనిస్తున్నావా? యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న దైవజనమా, యేసుక్రీస్తు ప్రభుల వారు నీతో మాట్లాడక ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని నెలలు అవుతుంది? ఎన్ని రోజులు అవుతుంది? నీకు ఆయనకు మధ్య తత్సంబంధము లేక మన బలము ద్వారా, మన శక్తి ద్వారా, మన పోరాటము ద్వారా మనం ఏమి సాధించలేము. కానీ ప్రభు దయ మనకున్నట్లయితే, ప్రభు కృప మనకున్నట్లయితే, ప్రభు ఆజ్ఞలు చొప్పున మనం నడుచుకున్నట్లయితే ఆయన నీకు నా రాజ్యంలో సగం మట్టుకు ఇస్తానని నీతో మాట్లాడతాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి దైవజనమా. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తాను. మీరు నన్ను ప్రేమించిన యెడల చాలు. హల్లెలూయా. దేవుణ్ణి ఎవడైనా ప్రేమిస్తున్నాడు అని అంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానయ్యా, ఇంకేం చేయను, ప్రార్థనకు పోతున్నా కాదు. నువ్వు దేవుని సన్నిధిని ప్రేమించే వచ్చినట్లయితే దేవుని ఆజ్ఞలను పాటిస్తావు. కొంతమంది దేవుణ్ణి ప్రేమించి కాదు, శరీరాన్ని ప్రేమించి మందిరానికి వస్తున్నారు. గమనించాలి. హల్లెలూయా. వాళ్ళ శరీరాన్ని ప్రేమించి ఎందుకు మందిరానికి వస్తున్నారో తెలుసా? వాళ్ళ శరీరము అనారోగ్యంతో ఉన్నది కాబట్టి దాన్ని బాగు చేసుకోవడం కొరకే మందిరానికి వస్తున్నారు. నువ్వు శరీరాన్ని బాగు చేసుకోవడం కొరకు మందిరానికి రా. నీ అప్పు తీర్చుకోవడం కొరకు మందిరానికి రా. నీ నిందలు తొలగించుకోవడం కొరకు మందిరానికి రా. కానీ దేవుని ఆజ్ఞలను పాటించు. అప్పుడు దేవుడు ఏమంటా ఉన్నాడు? మీరు నా నామమున ఏది అడిగినా నేను అది చేస్తా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహిమపడతాను. ఎస్తేరు కూడా రాజసన్నిధికి బలవంతంగా తీసుకురాబడ్డది. ఇక ఎట్లాగూ కాబట్టి నా గమ్యం ఏంటి అంటే, గమనించండి దైవజనమా, నా గమ్యం ఏంటి అంటే రాజు నన్ను ఇష్టపడే విధంగానే నేను జీవించాలి. రాజు నన్ను ఇష్టపడకపోతే నేను 2వ భవనములోనికి, వేశ్యలుండే స్థలానికి నేను వెళ్ళవలసిన వ్యక్తినై ఉన్నాను. కాబట్టి రాజు దయను నేను సంపాదించుకోవడం కొరకు నేను చనిపోతాను అని చెప్పి ఉపవాసం ఉండి కనిపెడతా ఉన్నది. ప్రభు దగ్గరికి రాకమునుపు ఒక రకంగా ఉంటారు, వచ్చిన తర్వాత కొద్ది కాలము బాగానే కనిపెడతారు. కొద్ది కాలం తర్వాత సన్నగిల్లిపోతా ఉంటుంది వాతావరణం, చల్లబడిపోతా ఉంటారు. బైబిల్ వాక్యం అంటుంది, మొదటి వారిలో కొందరు కడపటి వారు అగుతారు, కడపటి వారిలో కొందరు మొదటి వారు అగుతారు అని రాయబడింది. నువ్వు మొదటి వాడిగానే ఉండాలి. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఎట్లున్నావో అంతకంటే రెట్టింపు ప్రార్థనా జీవితం కలిగి మెట్లు ఎక్కుతూ పైకే వెళ్ళాలి. ఒకరోజు యవ్వన బిడ్డ తను ఇంటర్ నుండి డిగ్రీలో అడుగు పెట్టడం కొరకు సకల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దేవుడు ప్రవచన రీతికి ఒక మాట మాట్లాడుతున్నాడు. బిడ్డా, ఇదిగో బిడ్డా,
నేను నిన్ను ఇంకొక మెట్టు ఎక్కించబోతున్నాను. హల్లెలూయా. నువ్వు మెట్టు ఎక్కే విధంగానే ఉండాలి కానీ దిగిపోయే వ్యక్తివి కాకూడదు. దిగిపోయిన వ్యక్తులు ఉన్నారు. ఎవరు అంటే ఉజ్జియా అనే రాజు. చూసినట్లయితే ఇతడు తను చేయవలసిన పని తను చేయాలి. తన పని ఏంటంటే యాజకులకు పని అప్పగించాలి. యాజకులు వెళ్ళి దేవుని సన్నిధిలో ధూపము వేయాలి. కానీ యాజకులు చేయవలసిన పని ఈ రాజు వెళ్ళి చేసినప్పుడు మొదట కుష్టి వచ్చినప్పుడు తను ఉన్న స్థానం నుండి వెనకకు వెళ్ళిపోయాడు. దైవజనం. హల్లెలూయా. నువ్వు దిగిపోయే వ్యక్తివి కాకూడదు, నువ్వు పైకెక్కే వ్యక్తిగా ఉండాలి. మన మెట్లు ఒక్కొక్కటి స్టెప్ బై ఇట్లా ఎక్కుతూ పైకి వెళ్తూ ఉండాలి. రాణి అయిన ఎస్తేరు, నేను ఎలాగో బలవంతంగా ఈ స్థలానికి వచ్చాను, కానీ ఇక్కడ ప్రభు దయను సంపాదించుకోవాలి. ఇక్కడ నేను ప్రభువు నన్ను ఇష్టపడే విధంగా, ప్రభువుకు భార్యగా, ప్రభు ప్రేమించే వ్యక్తిగా, ప్రభు ప్రేమను నేను పొందుకోవాలని చెప్పి ఎస్తేరు ఆశతో ప్రార్థన చేసింది. ఎస్తేరు అంటున్నది ఏగే దగ్గర, ప్రభు దయను సంపాదించుకోవాలి అంటే, రాజు దయను నేను సంపాదించుకోవాలంటే, రాజు ఇష్టపడే విధంగా ఉండాలంటే నేను ఏం చేయాలంటే, ఆ మాట అయిన ఏగే. హల్లెలూయా. ఏగే మాట ఎస్తేరు వింటూ ఉన్నది. దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే నువ్వు ఉండలేవు. నేను ఉంచే విధంగా చేసేది ఆత్మదేవుడే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. సకల మర్యాదల చొప్పున, దైవ చిత్తము చొప్పున నువ్వు నడుచుకోవాలి అంటే, ఉదయం లేచింది మొదలు పెడితే సాయంకాలం వరకు నువ్వు ప్రభు దయలో వర్ధిల్లాలి అంటే నువ్వు ఉదయాన్నే దేవుని కృపనే. ఒక భక్తుడు ఇలా రాసుకుంటున్నాడు, ఉదయమునే నీ కృపతో నన్ను తృప్తిపరచయా. కొంతమంది కృపతో కాదు, గాఢ నిద్రతో తృప్తి పొందుతారు. పొద్దుగాలే లేచి అర్ధశేరు గిలాసుల ఛాయతో తృప్తి పొందుతారు. లేదా పొద్దుగాలనే ఇడ్లీ చేసినవా, పూరి చేసినవా, నాకు ఉంచినవా రాత్రి చికెను, అంత మీరే తిన్నరానే, మటను, చేపల కూర అంటే నాకు ఇష్టమే, దీంతో తృప్తి చెందుతున్నావా? హల్లెలూయా. భోజన పదార్థాలు ఒక్క గడియని కడుపులో ఉంటాయి, బయలు భూమిలోనికి వెళ్తాయి. కానీ దేవుని వాక్యము జీవజల ధారలను నీ నోటి నుండి బయటికి తీసుకొస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ప్రభు దయను సంపాదించుకున్నాడు కాబట్టి దేవుడు అలా చేసిండు. కానీ తను చేసిన తప్పిదమును బట్టి దేవుని ఆత్మ కొంతకాలం ఎడమైనప్పుడు ఆ ఎడబాటును దావీదు తట్టుకోలేక కన్నీళ్లు విడిచి ఆ యొక్క 51వ కీర్తనలో రాసుకుంటున్నాడు. దైవచనం, నీ ఆత్మను నా యుద్ధ నుండి, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసేయకని. హల్లెలూయా. ఈరోజు మనము ప్రభు దయ, ఎన్ని రోజులు అవుతుంది నువ్వు దేవుని స్వరాన్ని వినక? ఎన్ని రోజులు అవుతుంది? హల్లెలూయా. చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది? దర్శనాలు రాక ఎన్ని రోజులు అవుతుంది? కళలు రాక ఎన్ని రోజులు అవుతుంది? మాట్లాడుట దూరం అయిపోయింది. మధ్యలో నీకు ఆయనకు ఎడబాసింది. హామాన్ అనే శత్రువు వచ్చి మీ మధ్యలో కూర్చున్నాడు. డిస్టర్బెన్స్లు, లొల్లులు, పంచాయిలు, నానావిధ శోధనలు ఎదురవుతున్నాయి. అనారోగ్యము, అప్పు సమస్యలు, నిందలు, అవమానాలు, నీ కుటుంబమే పతనమైపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. దేవుని స్వరము వినక. హల్లెలూయా. చాలా ఎడబాటు నీకు ఆయనకు వచ్చింది. ఈ ఎడబాటు రావడానికి గల కారణం ఏంది అంటే, యెషయా గ్రంథం 59వ అధ్యాయములో మొదటి 2 వచనాలు చదివినట్లయితే, రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చి మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను. హల్లెలూయా. అడ్డమొచ్చినది, అడ్డము నెల రోజుల మధ్యలో హామాన్ అనేటోడు చేరి ఉన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఎస్తేరు ఏం చేసింది?
ఎస్తేరు ఏం చేసింది? నెల రోజుల గ్యాప్లో ఎన్నో సమస్యలు ఎస్తేరుకు వచ్చాయి. ఎస్తేరు జాతి నాశనం కాబోతుంది. తనను పెంచి పెద్ద చేసిన తన బాబాయి, తన బంధువులు, తన రక్త సంబంధికులు, తన వారందరూ నాశనం అయిపోతూ ఉన్నారు. ఒకే రోజు చనిపోబోతున్నారు. అప్పుడు ఎస్తేరుకి ఈ విషయం తెలిసిన తర్వాత ఎస్తేరు వారితో చెప్పింది. ఏం చెప్పింది? మీరు నా నిమిత్తం నేను నశిస్తానని. తను కూడా ఉపవాసం ఉండి ప్రభు దయను సంపాదించుకున్నది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. ప్రభు దయను సంపాదించుకున్న దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని సన్నిధిలో ఈ సమస్యలు, ఈ చికాకులు, ఈ డిస్టర్బెన్స్ ఇవన్నీ పోవాలి అంటే నీ కుటుంబంలో ఉండాలి. ప్రభు నిన్ను పిలవాలి అంటే, ఆయన స్వరమును వినాలి అంటే, నీకేం కావాలో కోరుకొని రాత్రి వచ్చి నీ దర్శనములో మాట్లాడాలి అంటే ప్రభును దయను సంపాదించుకోవడం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మనస్తాపానికి గురై బాధపడి ప్రభువా నీవు నన్ను దీవించయ్యా అని చెప్పి చేతులెత్తి ప్రార్థన చేసి బాధతో పడుకుంటే ఆ రాత్రి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నాడు ఆయనే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. ఆకాశపు వాకిలను విప్పి ఆయనే ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం అంతా దేవుడు తొలగించుండు. దైవజనమా, ఈరోజు నువ్వున్న కష్టం నుండి ఈ రీతిలో నిన్ను విడిపిస్తున్నాడా? ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినా నీకు జవాబు రావట్లేదా? ఎడబాటు ఆయనకు నీకున్నది మధ్యలో. హల్లెలూయా. గ్యాప్ పూడ్చబడాలి. కాబట్టి నువ్వేం చేయాలి? మోకరించి కన్నీళ్లు విడిచి ప్రభు దయను సంపాదించుకునే వరకు. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 17వ వచనం. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. ఎస్తేరు కూడా ఏం చేసింది? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, నేను చచ్చిపోయినా పర్లేదు, నా వాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత నేను బ్రతికుండి ఏమి లాభం అని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభు దయను సంపాదించుకున్న బంగారపు దండము తన వైపు పెట్టగా ఆ కొన ముట్టుకొని వెళ్ళి పక్కకు కూర్చున్నదండి. పక్కకు కూర్చోవడం అంటే అధికారము సంపాదించుకోవడమే. మత్తయి కావచ్చు, మార్కు కావచ్చు, లూకా కావచ్చు, భూమి అందును పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని అన్నాడు ఆయనే. అధికారం నీకు ఇస్తాడు ఆయనే. అధికారం నీకు ఇస్తే నీకేం కావాలో కోరుకో అంటాడు ఆయనే. అయ్యా నేను ఈ కష్టంలో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నానయ్యా అని చెప్పి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఇట్టే వింటాడట. హల్లెలూయా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం ఉంటుంది. అప్పుడు నువ్వు పిలవగా ఇదిగో నేనున్నాను అని చెప్పి అంటాడట ఆయనే. ఇవి చేసి ఆయన సకల మర్యాదల చొప్పున నడుచుకొని ప్రభు దయను సంపాదించుకొని మనం ప్రభువుని అడిగినప్పుడు ప్రభు నీ ప్రార్థనకు జవాబిస్తూ ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. ఈ గ్యాప్ పోవాలి దైవజనమా, ఈ గ్యాప్ పోవాలి. నువ్వు ఈరోజే తలలో ఉంచినట్లయితే మోకరించి ఈరోజే దేవునితో ఒక తీర్మానం చేసుకోవాలి. హల్లెలూయా. ఒక తీర్మానం.